వయసున్న వాళ్ళే కొండకు వెళ్తే వెంటనే మనం అలసిపోతాం. నేను చూడండి, ఇంత ఎండప్పుడు ఇంత దూరం వచ్చి ఆవులు కాస్తున్నారంటే గ్రేటే కదా. ఇలా ఉంటుందండి ఈ ఆవులు కాపుర్ల కష్టాలు. ఆవులు కాసుకోకపోతే వీళ్ళ కడుపులు నిండవన్నమాట. సముద్రమే ఉప్పొంగి అలలే ముంచి వేసిన జీవితం అనే సముద్రాన్ని ఎదురాడి ఈదుతూనే కష్టాలకు వచ్చిన కన్నీళ్ళు చినుకులను తుడుచుకుంటూ ఎన్నో చిక్కు సమస్యల నుండి వచ్చిన బాధను దిగమింగుకొని కష్టే ఫలే అని తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఎండనక వాననక కొండ కోణంలో అడవి పుట్టల్లో రోజు శ్రమిస్తూనే ఎంతోమంది ఆవులు కాపర్లు బతుకుతున్నారు. కొండల్లో వీళ్ళ రహస్య జీవన విధానం మీరు ప్రత్యక్షంగా చూడని పరిస్థితి. అందుకని ఈ వీడియో ద్వారా మీకు చూపించాలన్నదే ఈ చిన్న ప్రయత్నం. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఆవులు కాపుర్ల కొరకు మరింత సమాచారం కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని కారంపూడి మండలానికి చెందిన ఉప్పుచెర్ల అనే గ్రామం దగ్గరికి వచ్చినాం. ఇప్పుడైతే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం 200 ఆవులు ఉన్నాయి. చూసారా నా బ్యాక్గ్రౌండ్లో ఇదంతా ఫారెస్ట్, నల్లమల ఫారెస్ట్. ఇప్పుడైతే ఈ ఫారెస్ట్కి దగ్గరలో అతి సమీపంలోనే ఉన్నాయి ఆవులు వచ్చేసి. ఇవి ఆవులన్నీ వచ్చేసి 200 ఆవులు ఉంటాయి. ఈ ఆవుల వీడియో అయితే మనం ఈరోజు తీయబోతున్నాం. చూసారా, నేను వచ్చిన టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది, మధ్యాహ్నం 12. ఆల్రెడీ ఇవి అడవికి దగ్గరలోకే వచ్చేసినాయి. ఆవులు అయితే మొత్తం 200 ఆవులు ఉంటాయి. మరి ఈ ఆవుల వీడియో అయితే మనం ఈరోజు తీయబోతున్నాం. ఇంతలా ఎండలో ఎంత కష్టపడతారో చూపెట్టబోతున్నాను వాళ్ళు అనేది. ఈ ఆవులు మేపటం మీకు ఈ వీడియోలో ప్రత్యక్షంగా చూపెడతాను. మీకు ఎదురు కనపడవచ్చు, అదంతా నల్లమల్ల ఫారెస్ట్ వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ మొక్కజొన్న తోట వీటిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏప్రిల్ నెల కదా, చేలు వీటిపోతాయి. అడవిలో అయితే మేత ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అడవి అంతా ఎండిపోయి ఎర్రగా, ఇప్పుడు గడ్డి చూసారా ఎర్రగా ఎండిపోయి ఉంటుంది. ఆ గడ్డి పీసులు అయితే ఇవి ఎండిన గడ్డి అయితే తినవు ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే ఈ చేలు అనేది వీడిపోయి ఉంటాయి, అందుకని ఈ చేలల్లోనే మేపుతారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మొక్కజొన్న తోటలో ఉన్నాయి. చూసారా, ఇవన్నీ వచ్చేసి మొత్తం 200 ఆవులు ఉన్నాయి మరి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూద్దాం మరి ఎన్ని ఆవులు ఉన్నాయో ఏందో అనేది మాట్లాడదాం. ఇక్కడైతే ఆవులు కూడా ఉన్నారు. ఇక్కడ తెలుసుకుందాం మరి వాళ్ళని వచ్చేసి. మొత్తం వచ్చేసి ఇవన్నీ నాటావులే, మంచి బ్రీడే అన్నమాట. చూసారా, ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు మంచి బ్రీడే అన్నమాట. మరి మాట్లాడదాం వచ్చేసి ఆవులు ఆయనతో, ఎన్ని ఆవులు ఉన్నాయో అనేది తెలుసుకున్నాం. అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఎన్ని ఆవులు ఉన్నాయి ఏందనేది. హలో అన్న, ఏ ఊరు అన్న మీది? ఉప్పుచెర్ల. మీ పేరు? ఎన్ని ఆవులు ఉన్నాయి అన్న? 200 ఉంటాయి. 200 ఆవులు ఉన్నాయా? మొత్తం మీవేనన్నా ఇవి వచ్చేసి? రైతులయా? మీ ఎన్ని ఉన్నాయి? అంటే రైతులు మీరు కాస్తారా డబ్బులకి? ఎంత అన్న ఆవుకు కాస్తే? 800. రైట్. ఇప్పుడు ఈ అడవంతా వీడిపోయింది కదా, ఇప్పుడు చేలల్లోనే మేస్తున్నాయి. మీకు అడవికి ఎప్పుడు పోతారు? తొలకరికా? 8వ నెల 9వ నెల అడవికి పోయినప్పుడు అది ఆ చుట్టూరు ఆ కొండలు అనేది అవతల పోతారా మీరు? నైటు మొత్తం అడవిలోనే ఉంటాయా? అక్కడే ఒక పాకాలాగా ఏర్పాటు చేసి అక్కడే ఉంచుతారా? మీరు కూడా అక్కడే, మీరు అన్నం వండుకోవటం అన్నీ అక్కడే. మీకు వాటర్ అడవిలోనే దొరుకుతాయా? మీకు ఇప్పుడు నైట్ పూట మరి అడవిలో ఉంటారు, జంతువులు ఏమి ఉండవా? ఇప్పుడు మామూలుగా మన అడవిలో ఏమున్నాయి? నల్లమల్ల ఫారెస్ట్ కదా, ఏమేమి జంతువులు ఉంటాయి? ఉన్నాయా? ఎప్పుడన్నా తగిలినాయా అన్న మన ఆవులకి? తగిలినాయా? ఒకదాన్ని అన్న పట్టిందా? పొడిచినాయా? మీకు ఇబ్బంది ఏం కలగలదా అడవిలో వాటి నుంచి? అంటే మనం వాటికంటే అదురు, అవి అంటే మనకు అదురు.
ఆవు అయితే ఇంకా పోయింది పైకి. ఊరికి ఒక పంజారు ఊరికి అట్లా కొద్దిగా టచ్ అయింది అంతే ఆవుకి. దూడపిల్లకి ఆవులు చుట్టూలు గమ్మిదాన్ని ఇంకా బుడితే ఏమన్నా అది పరారైపోయి వెళ్ళిపోయిందా? నైట్ పూట ఆవులు పడుకున్నప్పుడు వస్తే కంపల్సరిగా అక్కడికి వచ్చే ఛాన్స్ లేదు. ఏది రాదు ఏంటిది, ఏది రాదు. ఒక ఇక్కడ నుంచి కుంట కాంచి ఉంటుంది ఆవులు పాక పండుకునేది 8 ఎకరాలు దాకా ఉంటుంది. దాంట్లో ఏది రావడానికి వెళ్ళి ఏం పెడతారు చుట్టూరు ఏంటి? అలా ఏం పెడతారు, ఆనకట్టు అనమాట. ఆనకట్టు, పసరకట్ట అంటే ఇవి కూడా చేస్తారా అన్న అడవిలో? దేవుడు అనుకోవటమే పాపం. పామాస్ మధ్య కూడా అవును కాటేయడానికి ఛాన్స్ లేదు. కాలు కింద పడి నేను చూసా కానీ పడగ అనేది అది ఎట్లా ఇప్పుడు ఆ పసరకట్టు మీరు చేస్తారా ఎవరన్నా? అది ఎప్పుడు వెనకట్లో చేసిండు వాడేవాడు. అంటే ఆ గడ్డ వాడు కాసినప్పుడు అంట పిలిస్తే పెద్ద పులి రావాలంట మనిషి దగ్గరికి. పిండి ఆ చేతిలో పాలు దొబ్బుతుందంట పెద్ద పులికి. ఇప్పుడు ఆ గడ్డలో వాడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం పసర చేసాడు అతను? ఎన్ని సంవత్సరాలు తరాలు అయిపోయాడు. ఆ ఏరియాలో వండుకుంటే అసలు పాము కూడా రాదా? వచ్చినా అసలు మనిషిని ఏం చేయదు. మనిషి కూడా అక్కడ ఆ ఏరియాల చుట్టూరు వండుకుంటే ఏం కాదు. అసలు ఏం చేసిపోయిందంట, తరతరాలు చేసిపోయింది ఆ ఆనకట్ట. ఎన్ని తరాలు చేసినా మనకే తెలియదు. అదంటే ఇంక భూమి ఉన్న నాళ్ళు ఉంటుందా ఆనకట్ట? ఇప్పుడు పని చేద్దా తెలియదు మనకి. అంటే ఎన్ని సంవత్సరాల దాకా మంత్ర కట్ట చేసి పోయాడో తెలియదు. మనకంటే పెద్దోళ్ళు ఉంటారు, 100 సంవత్సరాలు వాళ్ళే ఎప్పుడు చేసిన వాళ్ళకే తెలియదు. అంటే ఇప్పుడు అక్కడ ఇంకా చుట్టూరు ఆవులు బండ పెడతారు మీరు నైట్, ఇంకేమి మీకైతే ఏం ఇబ్బంది ఉండదు. అసమంటిది కూడా ఉండదు అన్న. ఒకసారి మరి ప్రజెంట్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు అడవిలోకి వెళ్ళలేము, ఎందుకంటే ఇప్పుడు ఎండలు అయితే ఎప్పుడైతే ఉన్న ఏప్రిల్ నెల కదా, చాలా దూరం. గుడి ఏ గుడి? పెద్దమ్మ తల్లి గుడి. మరి ఏమన్నా పూజలు చేస్తారా? ఎంత దూరం పోవాలి ఇప్పుడు ఆ కొండకి? పెద్ద కొండ కనపడుతుందిగా, ఎన్ని కొండలు? 1, 2, 3 కొండ. ఫస్ట్ది పెద్దది. ఇప్పుడు ఆడ మెత్తటి ఎట్టిన నేల 200 ఎకరం ఉంటుంది. అబ్బో 200 ఎకరం. మళ్ళీ రాగడ బలం ఉంది, ఎర్ర బలం ఉంది, రెండు కులాలు కలిసి ఉంది. అక్కడ ఏమైనా పంటలు పండిస్తారా మన వాళ్ళు పోయి? ఏమన్నా బండి పోయే దారి లేదు, లేకపోతే ఎప్పుడో పండించేవాళ్ళు. అంటే అది అడవి, ఈ అడవి జీవాలు ఇవన్నీ ఉంటాయి, ఆవులు మేపుకోవడానికి ఉంటాయి బాగా ప్లేస్. అక్కడ కుంట కూడా ఉంది మీకు వాటర్ దాపుకోవడానికి. మొన్నటిదాకా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఎండిపోయే వారం అయితే అంతే. అంటే ఇప్పుడు ఎండిపోయి ఉంటాయా? మొన్నటిదాకా వాటర్ ఉన్నాయా? అంటే అయితే అక్కడ ఒక చేపల కట్టలాగా ఒక 10 ఎకరాల మందం ఉంది. అందులోకి ఏ పెద్ద పులి ఏది రావటానికి వీల్లేదు. ఎంట్రగాడి పాము కూడా ఇంకా ఒకవేళ మీరు ఆవు మీకు ఇంకా గుండె దగ్గర అక్కడ ఆ ప్లేస్ తప్ప వేరే ప్లేస్ అయితే ఇబ్బంది. ఇప్పుడు ప్రజెంట్ మీ ఆవుల గురించి చెప్పండి అన్న. ఇప్పుడు మీ ఆవులలో కోడిదోళ్ళు ఉన్నాయా? ఉన్నాయా? ఎన్ని జాతులు ఉన్నాయి? ఒక జత లైన్లో ఉన్నాయా? ఎన్ని సంవత్సరం దూడా, ఎన్ని నెలల దొళ్ళు? 18 నెలలు దొళ్ళు. 18 సాగేయుడు సాగదోలుకోవాలి మనం తీసిపోయి. ఎంతలో ఉన్నాయి రేటు? 50 చిల్లర ఉన్నాయా? పళ్ళు ఏం వేయలేదుగా? ప్రజెంట్ మరి చూసారా వీళ్ళు? మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అడవిలోకి పోలేం ఫ్రెండ్స్. మీకైతే చూపించాలంటే తొలకరికి అంటే జూన్ జూలై కన్నా జులైలో వెళ్ళిపోతాయి ఆవులాడికి. జులైలో ఒకసారి వచ్చి మీకైతే చూపెడతాను ఆ ప్లేసు. కంపల్సరిగా మనం వీడియో తీస్తాం. మరి ఇప్పుడు ఈ ఆవులు మీరు కాస్తారు కదా, అంటే పక్క ఊరులో ఎవరో రైతులు మీరు కాస్తారు. ఆ ఆవుకి 800. మరి ఇంతలా ఎండలో కూడా కాయాల్సిందే కదా, మే నెలలో కూడా ఎండకి కొండకి వానక కాయాల్సిందే. చాలా గ్రేట్ అన్న. ఇప్పుడు మరి ప్రజెంట్ అయితే ఒక జత ఉంది ఇచ్చేయి ఫ్రెండ్స్. మరి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మరి ఒక జత ఉందంట, మరి ఇస్తామంటున్నారు. రేట్ ఎంతలో ఉంటాయి? 50,000 చెప్తున్నారు. నన్ను అడిగారు కూడా 50,000కా? మీరెంత చెప్పారు? 52 చెప్పారు. అయిపోద్ది. ఓకే. ప్రజెంట్ మరి చూసారా ఫ్రెండ్స్, మరి ఆవులన్నీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మొక్కజొన్న తోటలో ఉన్నాయి, మేస్తాయి. చూద్దాం మరి ఇంకా మరి ఇంతలా ఎండలో ఆవులు మేవటం అంటే గ్రేట్ కదా. నేనైతే చాలా కష్టపడుతూ వచ్చాను,
ఈ అడవిలో ఇప్పుడు ప్రజెంట్ అయితే 1 అయింది టైం వచ్చేసి. బాగా ఎండ విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. ఇంతలా ఎండలు కూడా వీళ్ళు ఆవులు మేపటం అనేది అంటే గ్రేటు. ఇప్పుడు ఇంకా ఈ అడవి అంతా వీడిపోతుంటుంది కదా ఈ టైంలో. ఆవులు అడవికి బాగు ఫ్రెండ్స్. ఏ జీవమైనా ఈ చాలల్లో చాలా కారం ఉంటాయి, మేస్తుంటాయి ఫ్రెండ్స్. మరి మనం వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఫారెస్ట్లో ఒక గుడి ఉంది. ఆ గుడి అయితే మల్లికార్జున స్వామి గుడి వచ్చేసి. ఆ గుడి అయితే చూసి వెళ్దాం. చాలా బాగుంటుంది ఈ గుడి వచ్చేసి. అయ్యో కొండముచ్చులే అనగా ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే ఆవుల వీడియోకి వచ్చినాం. మనం అయితే ఇప్పుడు ఫారెస్ట్లో ఉన్నాం. ఈ గుడి వచ్చేసి ఇది ఫారెస్ట్లో ఉంది. ఈ గుడి స్వామి అయితే మల్లికార్జున స్వామి. ఇక్కడ ప్రతి శివరాత్రికి అనేది తిరునాళ్ళలాగా జరుగుతుంది. చూసారా ఇప్పుడైతే కొండల నడుము ఉంది, చుట్టూరు కొండలే ఎటు చూసినా. ఇప్పుడైతే మనం ఆవుల వీడియో తీయటానికి పోతుంటే మనకైతే ఈ గుడి అయితే తారసపడితే. నేను కిందటిసారి అయితే వచ్చాను ఫ్రెండ్స్ మరి గుళ్ళోకి. ఇక్కడైతే శివుడు ప్రతి శివరాత్రికి అంటే మొన్న పోయిన శివరాత్రికి అయితే తిరణాలు జరుగుతుంది. ఇక్కడైతే సొరంగంలో వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఈ సొరంగంలో వాటర్ ఎప్పుడు ఉంటాయంట. ఆ వాటర్ అయితే మీకైతే చూపెడతాను. ఇక్కడైతే ప్రజెంట్ అయితే కొండముచ్చులు ఉన్నాయి చూసారా, మీకు కనపడతాయి కావచ్చు. మీకు వీడియో అయితే తీసి చూపెడతాను. నా పోదాం. ఈ గుడి అయితే చాలా హైట్లో ఉంది ఫ్రెండ్స్. మరి ఈ గుడి చూసారా చుట్టూరు అయ్యో కొండలు నడుమ. ఇప్పుడైతే ప్రజెంట్ నేను వచ్చాక కొండముచ్చులు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ నన్ను చూసి అనేది వెళ్ళిపోయినాయి కొండముచ్చులు అయితే చుట్టూరు. అదిగో నా వెహికల్ అయితే అక్కడ పెట్టాను. చాలా హైట్లో ఉంది. మనం వచ్చిన బాట అయితే అది. ఇప్పుడు ఈ గుడికి మీకు ఎవరైనా రావాలనుకుంటే ఇంట్రెస్ట్ అని ఉంటే కారంపూడి మండలం ఉప్పుచెర్ల గ్రామం నుంచి 5 కిలోమీటర్స్ అడవిలోకి వస్తే కనపడుతుంది ఈ గుడి వచ్చేసి. శివుడు గుడి వచ్చేసి బాగుంది. ఇక్కడైతే పూజలు ఏం జరగమంట ఫ్రెండ్స్. మరి ఇక్కడ పూజలు శివరాత్రి రోజే డైలీ బ్రాహ్మణుడు అయితే ఇక్కడికి రాడంట పూజ చేయడానికి. వస్తారా డైలీ? డైలీ పూజ చేసి పోతారా? ఇప్పుడు ఉదయం వస్తాడా? వస్తారంట ఫ్రెండ్స్. మరి డైలీ అయితే వస్తాడంట పూజకి. చుట్టూరు చూసారా ప్రజెంట్ అయితే ఇప్పుడు కొండముచ్చులు కనపడ్డాయి మాకైతే. అవి మమ్మల్ని చూసి వెళ్ళిపోయినాయి. చూపెడతా, వీడియో తీస్తా. అబ్బా స్వామివారి గుడి అయితే ఇవి కొండ అంచున ఉన్నాడు వచ్చేసి. చూడండి చిన్న లింగం, శివలింగం. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు చూడండి ఇది గుడి అయితే. ఇక్కడ శివుడు గుడి అయితే చిన్న శివలింగం మీకైతే చూపెడతాను. మీకైతే ఇది వాటర్ అయితే ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి చూద్దాం రండి. ఇదిగో ఈ కొండ కింద నుంచి అంచు నుంచి వస్తాయి రండి. చూడండి వాటర్ ఎంత తెల్లగా ఉన్నాయో. ఇక్కడైతే ప్రతి మే నెల ఎప్పుడు 365 రోజులు వాటర్ ఉంటూనే ఉంటాయి. ఎండాకాలం కూడా పారుతూనే ఉంటాయి. అది చూడండి, చూపి ఒకసారి వాటర్ చూడండి ఎలా పారుతున్నాయో. అంటే ఈ కొండల్లోంచి వచ్చే ఓట అన్నమాట. ఎలా పారుతున్నాయో చూడండి. ఇప్పుడు ఈ వాటర్ అయితే తాగొచ్చు ఫ్రెండ్స్. మరి ఇవి ఇక్కడికైతే ఇప్పుడు చూసాం కదా కొండముచ్చులు, జింకలు, దుప్పులు వచ్చి వాటర్ తాగుతాయి. ఇక్కడ ఎవరికన్నా అడవిలో ఆవులు కానీ మేకలు కానీ వస్తే ఈ వాటర్ అయితే పట్టుకొని పోతారు. ఈ గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఈ వాటర్ పట్టుకొని పోతారు. వాటర్ చూడండి ఎంత వైట్గా ఉన్నాయో. చూద్దాం.
బాగానే ఉన్నాయి వాటర్ వచ్చేసి. ఇవి ఈ కొండల్లో పుట్టిన ఊట. వాటర్ అయితే మామూలుగా ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉన్నాయి. ఈ వాటర్ అయితే చాలా తీయగా ఉన్నాయి. ఫిల్టర్ వాటర్ కన్నా టేస్ట్గా ఉన్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ గుడికి మనకు ఫారెస్ట్ దగ్గరలోనే ఉండదు. 24 hours ఉంటాయి ఇక్కడ వాటర్ అయితే. ఇక్కడైతే ఈ అడవిలో ఉంటాయి కదా కొండముచ్చులు కానీ, అడవి కోతులు కానీ, జింకలు కానీ, దుప్పులు కానీ ఇక్కడికే వచ్చి వాటర్ తాగుతాయి మే నెలలో. ఈ అడవులలో ఎక్కడైనా వాటర్ ఇంకిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతాయి. కంపల్సరిగా వస్తాయని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు అయితే.